ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఎక్కడ చూసినా ఒకే టాపిక్ బాగా నడుస్తూ ఉంది. సో అగ్ని పరీక్ష బిగ్ బాస్కి ముందు గేట్ పాస్ లాగా ఉన్న ఆ షో అనమాట. సో రోడీస్ లాంటి షోని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే హిందీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ కాబట్టి, బాగా సెన్సిబుల్గా ఉంటారు కాబట్టి, ఇక్కడ ఆడియన్స్ బాగా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళ వీళ్ళ మనోభావాలు ఎక్కువ దెబ్బతింటున్నాయని చాలామంది అంటున్నారనమాట. అసలు ఆ షో గురించి, ఆ షోలో జరుగుతున్న లోటుపాట్ల గురించి కొంతమంది కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. అసలు ఆ షో రియల్గానే జరుగుతుందా, లేదు వాళ్ళు కొంతమందిని ముందే ప్రయారిటైజ్ చేసుకుని, కొంతమందిని ముందే ఎంచుకుని, కొంతమందిని కావాలని పిలిచి అవమానించి పంపిస్తున్నారా అనే విషయం మీద కొంచెం కూల్గా, లాంగ్గా, డీప్గా మాట్లాడుకుందాం. నాతో పాటు ఆర్జే శేఖర్ భాష ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష మీద ఈ మధ్య డిబేట్లలో ఎక్కువగా అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్తో పాటు మిమ్మల్ని కూడా నేను చూస్తున్నాను ఎక్కువగా. ఏమనిపిస్తుంది అన్న షో గురించి? ట్రాన్స్పరెన్సీ ఒకటి మిస్ అవుతుంది అనిపిస్తుంది. బయటకు వచ్చినప్పుడు కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మేము చక్కగా పెర్ఫామ్ చేసాం, అక్కడ డ్యాన్స్లు వేసాం, ఏవో చేసాం, అవన్నీ కట్ చేసారు, అవన్నీ చూపించట్లేదు. జస్ట్ ఏదో ఆ టైంలో మేము ఉన్నప్పుడు ఆ జడ్జిలు ఆ డ్రెస్లు వేసుకొని లేరు, వేరే మాటలు చెప్తున్నా, కట్ చేసి ఇక్కడ పెడుతున్నారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో ట్రాన్స్పరెన్సీ ఒకటి అంటే షోని జనాలకు చూపించే దాంట్లో. ఇంకొకటి అందరి కంటెస్టెంట్స్కి అగ్ని పరీక్ష నిజంగా జరిగిందా? అగ్ని పరీక్ష అంటే ఏంటి? నవదీప్ గారు చెప్పిన ఫార్మాట్లో చూస్తే, సో మీకు కొద్ది గొప్ప ఫాలోయింగ్ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ వాటిలోను, దాంట్లో మీరు ఏదైనా పోస్ట్ పెడితే మీకు వాటి కింద కామెంట్స్ వస్తుంటాయి కదా, కామెంట్స్లో మిమ్మల్ని ట్రోల్ చేసే, అంటే చిల్లర ట్రోల్స్ కాదు, ప్రధానికి యారా ఒరే డాష్ కొడక ఇటను పెట్టి అవన్నీ తీసేసి, బట్ క్రిటిక్ చేసే కామెంట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి క్రిటిక్కే నేను. ఓకే, మీరు ఆ క్రిటికల్ క్వశ్చన్స్కి మేబీ దానికి కూడా నేను 2-3 మసాలా యాడ్ చేసి పెట్టే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పగలిగితేనే మీరు దాంట్లో ఉంటారు. వెరీ గుడ్. నిజంగానే అగ్ని పరీక్ష అంటే అట్టగే ఉండాలి. కానీ ఇది అందరికీ జరుగుతుందా అనేది క్వశ్చన్. సో ఇప్పుడు బిగ్ బాస్ ఆల్రెడీ డిసైడ్ చేసేసారు, వీళ్ళు వెళ్ళాలని, వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కామ్గా తీసుకెళ్ళిపోండి అని వెనకాల ఇయర్ పీస్ ఉంటుంది కదా, దాంట్లో చెప్పారా లేదు వీళ్ళే ఏమన్నా అనుకున్నారా అట్లా అనే డౌట్లు వచ్చే విధంగా మనకి ఈ ఆడిషన్స్లో కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ బాలు కావచ్చు, ఇంకా కొంతమంది మొహం మీద నీళ్లు పెట్టడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా సరే అది అగ్ని పరీక్షలో భాగం, ఇతని పేషెన్స్ టెస్ట్ చేస్తున్నాము, లేకపోతే ఇతని టెంపర్మెంట్ టెస్ట్ చేస్తున్నాం అని చెప్పి బిందు మాధవ్ చెప్పిన, లేకపోతే నవదీప్ చెప్పిన, లేకపోతే ఆయన ఏ పని చిన్నది కాదు, నేను షూ పాలిష్ చేసిన అభిజిత్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఇది అందరికీ జరగలేదు అనేది వాస్తవం. ఇప్పుడు అగ్ని పరీక్ష అంటే మీరు ఏదో క్వశ్చన్లు అడగాలి, ఏదో టాస్కులు పెట్టాలి, ఏదో చేసి వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టి వాళ్ళు అలాంటివి ఎలా ఫేస్ చేస్తున్నారు అని వాళ్ళ టఫ్నెస్ చూడాలి కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజకుమారి గారిని ఒక ఆవిడ వచ్చారు. సో ఆవిడ వచ్చింది, ఆవిడ పాటికి ఆవిడ స్టోరీ చెప్పుకుంది, పోయింది. సో దీనికి ఎటువంటి ఇది కావాలి, ఒక స్క్రిప్టు, లేకపోతే ఆవిడ ఏదో చెప్పుకుందాం అనుకుంది, చెప్పుకుంది, పోయింది. తర్వాత ఒక న్యూస్ యాంకర్ ఆవిడ ఎవరో ప్రియా అనుకుంటా ఆవిడెవరో వచ్చింది, సమ్ షార్ట్ డ్రెస్ వేసుకొని వచ్చింది, దాన్ని కూడా ఆవిడే జోక్ వేసుకుంది. బట్ ఆవిడ కూడా ఒక స్క్రిప్ట్ లాగా సో ఐదు తర్వాత ఎవరు ఆర్రా, బిందు మాధవ్ తర్వాత ఎవర్రా, ఇవన్నీ కూడా ఆవిడ రాసుకుందే తప్ప ఆన్ ద స్పాట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఒక స్పాంటినిటీగా వచ్చిన ఆన్సర్స్ కావు. సో ఏదైనా సరే ఒక మంచి స్క్రిప్ట్, జబర్దస్త్లో స్క్రిప్ట్లు వేస్తారుగా, అలాగే ఏదైనా ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి అక్కడ వేస్తే సరిపోద్దా? అక్కడ నువ్వు టెస్ట్ చేయాల్సింది ఏంటి, మీరు ఇచ్చే ఇన్పుట్స్కి వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ ఏంటి, మీ ప్రశ్నలకి వాళ్ళ సమాధానాలు ఏంటి, ఆ టాస్క్లు ఎలా చేస్తారు, అదే ఎక్కడ కనపడింది వీళ్ళిద్దరు దాంట్లో? బాగుంది, బాగుంది, బాగా చేశారు కాదు కదా. అది ఒక స్కిట్లా మాత్రమే ఉంది అక్కడ. ఈ అమ్మాయి చేసింది, ఆవిడ చేసింది, ఆవిడ బయోగ్రఫీ చెప్పుకుంది. ఆవిడ బయోగ్రఫీ చెప్పుకునేటప్పుడు కూడా ఈ రాజకుమారి అనే ఆవిడ, మరి ఎంత జరిగినా కూడా నేను నా భర్తతో ఎందుకుంటున్నాననే డౌట్ మీకు రావచ్చు. అంటే వీళ్ళు క్వశ్చన్లు ఎట్టగో వేయరు, నేనే వేసుకుంటా క్వశ్చన్లు, అంతే కదా. మీ క్వశ్చన్లు వేయకపోతే నేనే వేసుకుని నేనే ఆన్సర్లు చెప్పుకుంటా. అంటే నేను నాకు క్వశ్చన్లు వేసుకోవడం ఈజీగా, ఎందుకంటే నాకు ఆన్సర్ ముందే తెలుసుగా. సో అక్కడ జడ్జెస్ ఫెయిల్ అయ్యారు, ఒక పార్షియాలిటీ చూపించారు అనే కోణంలో అనిపిస్తుంది. ఒక డౌట్ అన్న, అంటే ఇప్పుడు కామన్గా మనం కార్పొరేట్ ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి, ఏదన్నా
సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అది తీసుకుంటే. అక్కడ ఏంటంటే మనకి బేసికల్లీ ఫస్ట్ క్వెషన్ ఒకటి అడుగుతూ ఉంటారు. కామన్ క్వెషన్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. దాన్ని బట్టి నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రొలాంగ్ చేస్తారా? అప్పటికప్పుడు యూ మే గో నౌ, మేము ఫర్దర్‌గా ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి పంపించేస్తూ ఉంటారు. అవును. సో వాళ్ళు అక్కడ జడ్జ్ చేస్తారు. అసలు నన్ను రిజెక్ట్ చేశారా, యాక్సెప్ట్ చేశారా అనేది తెలీదు. తెలిసి రిజెక్ట్ అయిన తర్వాత కూడా ఎందుకు రిజెక్ట్ చేశారు అనే వ్యాలిడ్ రీజన్ కూడా చెప్పరు. సో ఇది కూడా ఒక కార్పొరేట్ షోయే కాబట్టి అంటే ఎందుకు ఆలోచించట్లేదు? రీజన్ చెప్పాలి, Fine. ట్రాన్స్పరెన్సీ చూపించాలని ఎందుకు అనుకోవాలి? నువ్వు రిజెక్ట్ చేసినా హ్మ్. హ్మ్. తప్పలేదు. కానీ రిజెక్ట్ చేసిన వాళ్ళ ఫుటేజ్ నువ్వు అడ్వాంటేజ్ కోసం వాడుకోవడం అనేది చాలా పెద్ద కరెక్ట్. కరెక్ట్. ఉప్పల పాలు నువ్వు రిజెక్ట్ చేసావు. చేసినప్పుడు వై ఆయన ఫుటేజ్తో నీకేం పని? కరెక్ట్. నీకు దాని మీద టీఆర్పీలు కావాలి, నీ షోకి ఫైర్ కావాలి, అగ్ని పరీక్షలో అగ్ని ఆయనే ఇచ్చాడు యాక్చువల్గా చెప్పాలంటే. సో దీనికి నువ్వు వాడుకోవడం తప్పు కదా. ఇప్పుడు ఉప్పల బాలుని ఆయన అంత గొడవ చేస్తున్నాడు కదా, అదే ఉప్పల బాలుని ఇంకో 4 తిట్లు తిట్టినా ఆయనకి ఛాన్స్ ఇచ్చుంటే ఆయన కామ్గా ఉండేవాడు. హ్మ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉప్పల బాలుకు సంబంధించి నేను చూసినప్పుడు నేను అనుకున్నది, తర్వాత ఉప్పల బాలుతో మాట్లాడినప్పుడు నేను అనుకున్నది. హ్మ్. చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఉప్పల బాలుని నవదీప్ ఒక క్వశ్చన్ అడిగాడు, నీలాంటి వాళ్ళని షోకి పంపిస్తే సమాజానికి మేము ఏం సందేశం ఇస్తున్నట్టు అనేది. ఇది ఇన్సల్ట్ అని ఆయన అనుకొని ఉంటే పొరపాటు, హ్మ్. అలా అనుకోకూడదు. సమాధానం చెప్పాలి. నాలాంటి వాళ్ళని లోపలికి పంపిస్తే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు నేను చెప్తా. హ్మ్. చాలామంది సెలబ్రిటీల పేరుతోటి బెట్టింగ్ యాప్లకి వాటికి సంబంధించిన ప్రమోషన్లు చేసి డబ్బులు చేసుకుంటారు. నాకు ఎంత ఆఫర్ వచ్చినా కూడా నేను అటువంటి జాలికి పోవట్లేదు. నేను చేసే ఎంటర్టైన్మెంట్ మీరు అన్నట్టుగా చీప్గా ఉండొచ్చు కాక, కానీ ఐఎమ్ అన్ ఆనెస్ట్ పర్సన్. నేను ఇటువంటి అంటే నేను చేసే పనుల వల్ల జనాలు చచ్చిపోయే రకంగా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం కానీ, డ్రగ్స్ని ప్రోత్సహించడం కానీ నేను చేయలేదు అని చెప్పుంటే మెత్తడి చెప్పుతూ కొట్టినట్టు. ఈవెన్ ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి నా పేరు డ్రగ్స్ కేసులో కూడా ఎప్పుడు రాలేదు ఇలాంటి వాటిలో అని చెప్పినా కూడా ఏమనలేకపోయేవారు కదా. ఏం అనలేకపోయేవాళ్ళు, కట్ మ్మ్. చేసుకునేవాళ్ళు. ఓకే. అంటే ఈ క్వశ్చన్ ఉందన్న, అంటే ఇప్పుడు మీరు ఆయన సమాధానం గురించి మాట్లాడారు. బట్ ఆ క్వశ్చన్ ఆయన స్ట్రైట్ ఒక మాట అనేసారు, మీలాంటి వాళ్ళని పంపించి మేము సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అని. అంటే ముందే ప్రిపేర్డ్గా ఉన్నారు కదా పంపించొద్దని, మరి ఎందుకు పిలిచారు? కాదు కాదు మ్మ్, మ్మ్. ఇక్కడ నువ్వు గమనించాల్సింది అంటే క్వశ్చనా స్టేట్మెంటా? Okay. నీలాంటి వాళ్ళని పంపిస్తే సమాజం మా మొక్క మీద వస్తారు అన్నారు అనుకో, మ్మ్, మ్మ్. అది స్టేట్మెంట్. మ్మ్. పంపిస్తే ఏం సందేశం Okay, okay. ఇస్తున్నారు అన్నావు అనుకో, మ్మ్, నువ్వు మ్మ్. చెప్పాలి. యా. ఇప్పుడు రాముడికి సీత మ్మ్. పవిత్రురాలని తెలుసు, అయినా కూడా ఆయన ఎందుకు అగ్ని పరీక్ష చేస్తున్నాడు? ఇప్పుడు సీతని ఆయనకి తెలీదా ఆవిడ పవిత్రురాలని? తెలుసు, సొసైటీకి అయినా కూడా నువ్వు మ్మ్. నడు అన్నాడు దాని మీద. అలాగే అప్పుల బాలు మంచివాడనే ఈయనకి తెలిసి ఉండొచ్చు నవదీప్కి, కానీ సొసైటీ కొంతమంది ఎవరైతే క్రిటిక్స్, ఎవరు లేరు అట్లాంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది క్రిటిక్స్ ఏమిట్రా నువ్వు చేసేది చీప్ అనేది తిట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా నేను సమాధానం చెప్పాలి కదా. సో ఏం సమాధానం ఇస్తా ఉన్నప్పుడు ఈయన చెప్పు ఉండాల్సింది. కరెక్ట్ కరెక్ట్ వ్యాలిడ్. Fine. సో ఆ అబ్బాయికి కొంచెం ఇన్సల్ట్గా అనిపించింది ఒకటి. తర్వాత బిందు మాధవి ట్రాన్స్ అని అడిగింది. అది చాలా మందికి ఉన్న డౌటే, అది జెన్యున్ డౌట్ కూడా ఆవిడకి. Yeah. అది అవమానించినట్టుగా నేను అనుకోవట్లేదు. నేను అది కూడా ఉప్పల బాలుకి చెప్పాను, ఆయన కూడా ఓకే అనుకున్నాడు అది. సో చాలా మందికి ఉన్న డౌట్ని వీళ్ళు క్లియర్ చేశారు. అదే పరీక్ష అంటే చాలా మందికి ఈయన మీద కొన్ని డౌట్లు ఉన్నాయి. అదే క్రిటిక్స్ కొంతమంది ఈయన ఇట్లా అనుకుంటున్నారు, నువ్వు చేసే చీప్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, దానికి నీ సమాధానం ఏంటి అంటే, మన ఆయన పేరేంటి అభిజిత్ చెప్పినట్టుగా ఏ పని చిన్నది కాదు, షూ తొడవడం ఎట్లా చిన్నది కాదు, నేను చేసే పని కూడా అది వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఏ సినిమాలో ఐటమ్ సాంగులు పెట్టుకోవట్లేదా, స్లాప్ స్టిక్ కామెడీ ఉండట్లేదా, సో దట్స్ అ పార్ట్. దానికి కొంత ఆడియన్స్ ఉన్నారు, అది తప్పు అని చెప్పి తీసేయట్లేదు కదా. సో అది సో But ఆన్సర్ బయటకు అలాంటి వచ్చిన తర్వాత ఆన్సర్ నా ఎక్స్పెక్ట్ conduct చేశారు. ఏంటి? సో ఉండాలి. సో ఇది నేను ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నది. బట్ తర్వాత ఉప్పల బాలు నేను చాలా చెప్పానండి వాళ్ళకి, ఇవన్నీ నేను చెప్పాను యాక్చువల్గా, బట్ అవన్నీ కట్ చేశారు, ఎడిటింగ్ చేశారు, రాలేదు బయటికి అని ఉప్పల బాలు చెప్తున్నాడు. సో ఇప్పుడు నేను ఏది నమ్మాలి? నేనేమన్నానంటే బిగ్ బాస్ ఇది అట్లీస్ట్ ఇంతమంది ఇది అడుగుతున్నారు కాబట్టి ఉప్పల బాలు ఎపిసోడ్ అయినా సరే కంప్లీట్గా ఆయన చేసే డ్యాన్స్ చేశాను అంటున్నాడు, ఇవన్నీ కూడా బయటికి రాలేదు, అట్లీస్ట్ అదైనా చూపించండి అని చెప్పి నేను అడుగుతున్నా. సో ఇది ఎక్కడ నేను ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది అని అంటే ఇది క్లియర్ కట్. ఒక లాయర్ లాగా కేసు వాదించాలంటే చాలా క్లియర్ కట్గా దొరికిపోతున్నారు అక్కడ ఈ జడ్జిలు కానీ బిగ్ బాస్ ఇది కానీ. క్లియర్ కట్గా పార్షియాలిటీ అనేది ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసాం. వీళ్ళకి ఎందుకు అగ్ని పరీక్ష జరగలేదు, ఆ అమ్మాయి తన స్టోరీ చెప్పుకుంటే ఓకే, ఈ అమ్మాయి ఆవిడ స్క్రిప్ట్ ప్రియా యాంకరు, ప్రియానా ఎవరో చేస్తే ఓకే, చరణ్
ఆ అబ్బాయి కూడా నేను ఇందాక అడిగా అబ్బాయిని, ఉమ్, ఉమ్, ఏమన్నా నీకు అగ్ని పరీక్ష ఏమన్నా నేను ఏమన్నా గ్రిల్ చేశారంటే ఏం లేదన్నా, జోకులకి నవ్వుకున్నారు సరిపోను, కేక్ వాక్. సో కొందరికి కేక్ వాక్, కొంతమందికి నిప్పుల మీద నడక. ఉమ్, సో ఇది కరెక్ట్ కాదు అంటాను. చేస్తే అందరినీ టెస్ట్ చేయి. ఆ మెసేజ్ నువ్వు ట్రాన్స్పరెంట్గా బయటికి పంపించు. నేను ఇంకొకటి విన్నాను, అంటే ఏంటంటే ఇంతకు ముందు రిజెక్ట్ అయిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈవెన్ ఒక ఆమె రీల్ కూడా చేసింది, 5:30 తర్వాత 5 తర్వాత వాళ్ళు డ్రైన్ అయిపోవడం వల్ల ఏంటో తెలియదు కానీ తర్వాత ఒక్కరికి కూడా గ్రీన్ ఇవ్వలేదు, ఆల్మోస్ట్ అందరినీ రిజెక్ట్ చేశారు అని. మేబీ ఇది కూడా వాళ్ళు ఏమన్నా కేటగరైజ్ చేసుకుంటున్నారా, వాళ్ళు సెలెక్ట్ చేయాలనుకున్న వాళ్ళని ముందు అది పంపించి నేను విన్నా 5కి జరిగింది. ముందు పంపించి 5 తర్వాత అందరినీ ముందే రిజెక్ట్ చేద్దామని ఆ లిస్ట్ లో వాళ్ళని పంపించి ఇలాగేమన్నా జరుగుతుందంట. అలా నేను అనుకోను, కానీ మ్మ్. ఏంటంటే దీనికి అంత హై ప్రియారిటీలో బిగ్ బాస్ చూడట్లేదా అని అనిపిస్తుంది. ఉమ్, ఉమ్, ఎందుకంటే వీళ్ళు ముగ్గురిని పెట్టారు. సో ఒక 70 మంది 80 మందిని తీసుకొచ్చారు. సో టపా 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 వస్తున్నారు. వీళ్ళకి కూడా ఎనర్జీస్ డ్రైన్ అయిపోతున్నాయి. పొద్దున్నే ఉన్న ఫస్ట్ వాడికి ఏదైతే చేద్దాం అనుకున్నాం, మ్మ్. మీకైనా నాకైనా హ్యూమన్, ఉమ్, పోయే కొద్ది వీల్ డిప్ డౌన్ ఇంటూ ఎనర్జీస్. ఉమ్, తగ్గిపోయిన తర్వాత అపరా 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 అని చెప్పి ఉమ్, ఆ రకంగా చేసినట్టుగా అక్కడ వీళ్ళని కంటెస్టెంట్లు చెప్తున్నారు, చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు అక్కడ, ఉమ్, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా. సో ఇంకొకటేమో నా వల్ల కాదురా బాబు వెళ్ళిపోండి రేపు ఎప్పుడో చేస్తానని చెప్పి పంపించేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఉమ్, సో ఇవాళ నిన్న మీకు ఎపిసోడ్ వచ్చింది కానీ అది అయిపోయి కూడా ఒక 4-5 రోజులు అయిపోయింది, ఎప్పుడో వచ్చేసింది అవన్నీ. అప్పుడే ఈ టాక్ వచ్చింది. సో మేబీ జడ్జెస్కి ఓపిక లేకపోతే ఇంకో 10 మంది జడ్జెస్ పెట్టండి, లేకపోతే ఒక రోబోట్ని పెట్టండి. అందరికి ఒకటే ఫార్మాట్లో అడిగట్టు ఏఐ వచ్చింది కదా, ఉమ్, అందరూ అప్డేట్ అవుతున్నారు, బిగ్ బాస్ అప్డేట్ అవుదా, ఉమ్, ఏఐ పెట్టండి మొత్తం. అదే అందరికీ అదే క్వశ్చన్స్ డిజైన్ చేసేది. అప్పుడు ఎవడు కూడా పార్షియాలిటీ చేశారని అడగరు, ఉమ్. మీరు ఎవరో రికమెండ్ చేశారని అడగరు. బాగుంటుంది అది కూడా, కొత్త Correct. టెక్నాలజీ తీసుకొచ్చినట్టు. అది సో మేజర్ ట్రాన్స్పరెన్సీ చూపించాలంటే ముందు మీరు అన్నది ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, రిజెక్ట్ అయిన వాళ్ళ ఫుటేజ్ వాడుకుంటున్నప్పుడు వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు ఫుల్ ఫుటేజ్ కూడా యూట్యూబ్లోనో ఎక్కడో చోట అంతే. రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. దే కెన్ యాక్చువల్లీ ఒక కోర్టులో కూడా ఫైల్ చేసుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే నన్ను సమాజంలో ఇలా తప్పుగా చూపిస్తున్నారు, బట్ నాట్ దిస్, ఐఎమ్ దిస్, ఐ డిమాండ్ ద ఫుల్ ఫుటేజ్. ఇప్పుడు ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు పరీక్ష బాగా రాసావు, మార్కులు తక్కువ వచ్చినాయి, మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టావు, రీవాల్యుయేషన్ పెట్టినప్పుడు కూడా అవే మార్కులు వేసారు. అప్పుడు నీకేంటంటే ఏమంటారు, సారీ Challenge చేయొచ్చు కాదు అంటారు. కాదు, ఫస్ట్ రీకౌంటింగ్ ఉంటుంది. Yes, రీకౌంటింగ్ పెట్టినప్పుడు నీకు మళ్ళీ అదే మార్కులు వేస్తే నీకు ఇంకా సాటిస్ఫాక్షన్ కాల, లేదు ఐ డిమాండ్ ఏదో తప్పు, రివాల్యుయేషన్. రీవాల్యుయేషన్ అప్పుడు ఏం చేయాలి వాళ్ళు, దే హ్యావ్ టు షో ద పేపర్ టు యూ. కరెక్ట్, కాపీ పంపిస్తా. పంపించాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా, అవును డన్, ఇది ఇప్పుడు ఉప్పల వాళ్ళు అది చేశాను ఇది చేశాను అని చెప్తున్నాడు కదా, వాళ్ళు చూపించినప్పుడు లేదనుకో మొత్తం ఫుటేజ్లో, రైట్ వాళ్ళే కరెక్ట్, ఈయన రాంగ్ అనుకుంటాం. బట్ అలా కాదు కదా. సి ఈయన రిసీవింగ్ ఎండ్లో ఉన్నాడు, అవమానాలు పడ్డారు, ఆ అబ్బాయి మొహమ్మద్ నీళ్ళు కొట్టించుకున్నవాడు, ఆ అబ్బాయి ఐ థింక్ ఈజ్ గాట్ సెలెక్టెడ్ అనుకుంటా. సో బట్ ఎవరైతే అప్పుడు అవమానాలు తిని పోనీ ముందుకెళ్ళాడంటే వాడు కామ్గానే ఉంటాడు. బట్ ఇలా వదిలేస్తే వీళ్ళు మొత్తం హనుమంతుడికి నిప్పటిస్తే మొత్తం తగలెట్టేసినట్టుగా తగలెట్టేస్తున్నాడు మన ఉప్పల్ వాళ్ళు. అది సో అండ్ ఇప్పుడు షో ఫార్మాట్ బాగా మన దగ్గరే ఉన్నట్టుంది, వేరే లాంగ్వేజెస్లో లేనట్టుంది. ఇక్కడ విపరీతమైన బజ్ వస్తుంది, అవును. బట్ ఒకవైపు విపరీతంగా అయిన నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. బిగ్ బాస్ మీద కూడా చాలా మంది ఈవెన్ కేసెస్ ఫైల్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ బిగ్ బాస్ ఎక్కడ ఆగలేదు. అగ్ని పరీక్ష షో గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే నెక్స్ట్ సీజన్ లో కంటిన్యూ అవుద్ది అదే అనుకుంటున్నారా? నా డౌట్ కూడా. సో ఎవడన్నా ఏమైనా చేసుకున్నా, ఇప్పుడు ఒక అబ్బాయి మన ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాడు, అబ్బాయి వాళ్ళ అమ్మకి ఏదో తట్టుకోలేకుండా ఏదో అయింది, హాస్పిటలైజ్ అయింది, మా అమ్మకి ఏదైనా జరిగితే నేను ఒక్కడిని వదలను అది ఇది అని చెప్పి అంటున్నాడు. అమ్మకి సరే ఇంకెవరికైనా నిజంగానే ఎవడన్నా తట్టుకోలేక ఆత్మహత్య, ఎందుకంటే బిగ్ బాస్ అంటే పెద్దగా ఉన్నారు జనాలు, మామూలుగా కాదు. అంటే దే ఆస్పిరేట్ సో మచ్, ఒక్కసారి అయినా ఒక వారం అయినా ఉండి రావాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి అంత దగ్గరగా వచ్చి మిస్ అయింది అంటే తట్టుకోలేక ఎవడన్నా ఏమైనా చేసుకున్నాడు అనుకో, ఇది చాలా రిస్క్ అని మేబీ ఆ పై వాళ్ళు ఎవరన్నా సరే ఆలోచించినప్పుడు ఖచ్చితంగా వీళ్ళతో మనం డీల్ చేయడం కష్టమే అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసి సీజన్ లెవెల్లో మోస్ట్ లైక్లీ అగ్ని పరీక్ష ఉండకపోవచ్చు. నా చిన్నప్పుడు నేను వినేవాడిని, అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కీములు కొన్ని కొన్ని ఇస్తూ ఉంటుంది,
లైక్ అందరి రిచ్‌తో పాటు కొంతమంది పేదవాళ్ళు కూడా ఇది అనుభవించాలని చెప్పి. ఇప్పుడు కామనర్స్‌కి అని చెప్పి వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు. బట్ అప్పుడు కొంచెం ట్రాన్స్‌పరెన్సీ గురించి ఇలా మాట్లాడేవారు. అలా అంటారు గానీ వాళ్ళోళ్ళకే ఇచ్చుకుంటార్రా అని చెప్పి. సో ఇక్కడ కూడా ఇదే జరుగుతుందా? బికాజ్ ఎందుకంటే మీరన్నట్టు కరెక్ట్‌గా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాస్క్ ఉండట్లేదు. పోనీ అట్‌లీస్ట్ ప్రతి ఒక్కరికి టాస్క్ కూడా ఉండట్లేదు. వితిన్ మినిట్స్‌లో జడ్జ్ చేసి వదిలేస్తున్నారు. వాళ్ళు 4 రోజుల ముందు పాపం వచ్చి 50,000 షాపింగ్ చేశారంట కొంతమంది. డ్రెస్ అప్పులు చేసి మరి. అలాంటి వాళ్ళందరికీ ఇది అవుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అంటే నీకు ఉత్తరం దక్షిణం తెలుసా? తెలుసా? తెలుసు. ఏం చెప్పు? ఈ ఉత్తరం దక్షిణం అంటే ఉత్తరం దక్షిణం ఉంటే గానీ ఏది పని అవ్వదు అంటారు. ఓకే. ఉత్తరం అంటే ఏంటి? రికమెండేషన్ లెటర్. ఓకే. ఓకే. ఉత్తరం. ఓకే. దక్షిణం అంటే ఏంటి? దక్షిణ. ఓకే. యాహ్! నైస్. ఏదో రికమెండేషన్ అయినా ఉండాలి, లేకపోతే డబ్బులేని సమర్పించుకుండాలి, లేకపోతే కానీ పని జరగదని చెప్పి ఒక నానుడు ఉంది. బట్ అది బిగ్ బాస్లో కూడా ఉందా అంటే బయటకు వస్తున్న మాటల్లో కొంతమంది వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రికమెండ్ చేసిన క్యాండిడేట్లు ఉన్నారు అనే విషయం అయితే వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దీస్ పీపుల్, బట్ కొంతమంది రికమెండ్. దట్స్ ఎవిడెంట్ యాక్చువల్లీ. ఏంటంటే ఇప్పుడు సరే అగ్ని పరీక్ష అంటే పబ్లిక్ అని పెట్టినప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ నువ్వు చూపించాలి. అది పక్కన పెడితే, అగ్ని పరీక్ష పక్కన పెడితే, మామూలు మెయిన్ బిగ్ బాస్కి వస్తే, ఆ బిగ్ బాస్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రతిసారి కూడా మా స్టార్ మా నుంచి ఒక 5-6 మంది ఒక బ్యాచ్లో దిగుతారు కదా. మరి ఇదేమిటి? కరెక్ట్. మొత్తం మీ వాళ్ళని పెట్టుకొని ఆడుకోండి అయ్యా అంటే అది ఆ టీవీకి సంబంధించిన షో అయిపోతుంది, ఆదివారం పరివారం లాగా. అలా కాకుండా అందరినీ మేము కలుపుకుపోతున్నాం అని పెట్టిన షోకి ఆ ట్రాన్స్పరెన్సీ చూపించాలని చెప్పి, సరే పాపం మన వాళ్ళతో పాటు కొంత రిజర్వేషన్ బయట వాళ్ళకి కూడా ఇద్దాం అని చెప్పి 4-5 బయట వాళ్ళని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కూడా మాకేమనిపిస్తుంది కొన్నిసార్లు, ఇదేంట్రా వీళ్ళందరికీ ముందే తెలుసా, వీళ్ళకి ఎలా ఆడాలో తెలుసా, ఎవరికి లవ్ ట్రాక్లు చేసేసుకుంటున్నారు, ఇవన్నీ చేసేసుకుంటున్నారు అని. ఇప్పుడు నాలాంటి వాళ్ళు లైక్ నేను, ఆదిత్య ఓము, నబీలు, మాలాంటి వాళ్ళకి ఏమైందంటే మాకు అక్కడ వచ్చిన తర్వాత మేము ఒంటరిగా ఆడడం అనేది అర్థమైంది. అంటే అక్కడ ఎప్పుడు మాకు తెలియదు, బట్ వాళ్ళు అక్కడ ఆల్రెడీ తెలిసి చక్కగా వాళ్ళందరూ ఒక బ్యాచ్, రాత్రి అయితే 5-6 మంది అక్కడ కూర్చొని వాళ్ళు అస్కులు వేసుకోవడం, వాళ్ళు ప్లాన్లు చేసుకోవడం ఏవో ఉండేవి అనమాట. సో అప్పుడు అనిపించింది లైక్ తర్వాత కూడా పబ్లిక్లో కూడా గట్టిగా కన్నడ బ్యాచ్ అని, లేకపోతే స్టార్ మా బ్యాచ్ అని ఇలా. అంటే దీని ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్ నుంచో లేకపోతే పర్టికులర్ ఇన్స్టిట్యూట్ నుంచో మీరు జనాలను ఎక్కువ తీసుకొస్తున్నారు అనేది జనాల్లోకి వెళ్ళింది. అలా కాకుండా సరే అదైతే ఓపెన్గా చెప్పండి, ప్రతిసారి స్టార్ మా నుంచి 4 వస్తారు బికాజ్ ఇట్ ఈస్ అవర్ దిస్ థింగ్ అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి రిజర్వేషన్ కోట అంటే యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. అలాగే మీకు రిజర్వేషన్ పెట్టుకోండి, ఆ మిగతా కోటాలో ఎవరో చెప్పండి. అలా చెప్పనప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి, రికమెండేషన్లు నడుస్తాయా? ఖచ్చితంగా నడుస్తాయి, ఖచ్చితంగా నడుస్తాయి. ఇప్పుడు ఇమాన్యుల్ ఎక్కడి నుంచి వెళ్ళాడు, అవినాష్ ఎక్కడి నుంచి వెళ్ళాడు, రోహిణి ఎక్కడి నుంచి వెళ్ళింది, వీళ్ళందరూ కూడా ఏంటంటే రెగ్యులర్గా స్టార్ మాలో కనబడే ఇది. ఆ జడ్జిలో కూడా శ్రీముఖి కానీ వీళ్ళందరూ కూడా, సో అక్కడ వీళ్ళ ఆస్థాన కవుల్లాగా, ఆస్థాన విద్వాంసులాగా ఉంటారు వాళ్ళు. సో ఫస్ట్ ఆవిడ వెళ్ళింది, తర్వాత అలా ఈసారి నేను వెళ్తాను అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడుగుతున్నారు కదా. సో మేబీ మీరు చూస్తే ఇంకొకళ్ళు కూడా వస్తారు రేపు, ఆదివారం పరివారం నుంచి ఒకళ్ళు రావచ్చు. ఓకే. అలా రికమెండేషన్లు అయితే మెయిన్ షోకి ఎప్పుడూ ఉంటాయి, దాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటారు, ఆ ప్రాసెస్ ఏంటనేది ఎప్పుడు కూడా చెప్పలే. బట్ ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాగా పెట్టావు కదా అగ్ని పరీక్ష, దీనికి ట్రాన్స్పరెన్సీ చూపించట్లేదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు అగ్ని పరీక్ష కంటెస్టెంట్ల గురించి మొన్న ఒక రిజెక్టెడ్ కంటెస్టెంట్ వచ్చాడు, ఫస్ట్ డే వచ్చాడు, పాపం రిజెక్ట్ అయిపోయాడు. చిన్న ఫుటేజ్లో నాకు తెలిసి ఒక 2 minutes ఎంతో టెలికాస్ట్ చేసినట్టున్నారు. తను అన్నాడు గుమ్మిని కొంచెం మాట్లాడుతూ లేదు మాకు కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి, నేను కొన్ని ఎక్కువ చెప్పకూడదని. మనం బేసికల్లీ ఇప్పుడు ఇందాక కార్పొరేట్ ఇంటర్వ్యూలతో పోల్చాం కదా. సో మనం ఎంప్లాయ్ అయితే వాళ్ళ అగ్రిమెంట్స్ ఏమన్నా సైన్ చేయించుకోవడానికి రూల్ ఉంది. బట్ వీళ్ళు ఏమీ కాదు, వీళ్ళని సెలెక్ట్ చేయలేదు, జస్ట్ ఒక 2 minutes ఫుటేజ్ వాళ్ళని వాడుకుని వాళ్ళ పాపం అంతా బొక్క పెట్టుకుని వచ్చిన తర్వాత పంపించేస్తున్నారు. బట్ అగ్రిమెంట్స్ ఏంటి, ఇలాంటి వాళ్ళని కూడా పాపం కామనర్స్ని కూడా అగ్రిమెంట్స్ చేయించుకుని రిజెక్ట్ చేయడం ఏం చేయలేరు. అనవసరంగా అతను టెన్షన్ పడుతున్నాడు. ఎవరైనా సరే ఈ కెన్ స్పీక్ బికాస్ ఈజ్ నాట్ సెలెక్టెడ్. అంటే అగ్రిమెంట్స్ ఏవో సైన్ చేసాం ముందు, సో అన్ని సెలెక్ట్ అయ్యి మధ్యలో ఎలిమినేట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా రచ్చ చేయలేదా? ఏం చేస్తారు? ఇది ఒక రకంగా బిగ్ బాస్కి ఆ నెగిటివిటీ కూడా ప్లస్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటున్న మాట, అరే ఇంతమంది ఖాళీగా ఉన్నారా అని. బికాజ్ అందరికీ ఐడియా వచ్చింది బిగ్ బాస్కి వెళ్ళాలి, మీరు అన్నట్టు ప్రతి ఒక్కరికి పిచ్చ మొదలైంది బిగ్ బాస్కి ఏదో రకంగా వెళ్ళాలి అని. ఇది కొంచెం యూత్ని ఒక విధంగా
కష్టపడి పని చేసుకోకుండా అరే ఇది ఉందరా మధ్యలో ఒక వే ఉందరా అని ఒక ప్రలోభ పెడుతుందేమో అనే ఫీలింగ్ వస్తుంది ఈవెన్ లాటరీ లాగా ఒక కైండ్ ఆఫ్ జస్ట్ లైక్ లాటరీ అంతే, ఇంకేముంది. ఇప్పుడు లాటరీలు లేకపోతే లక్కీ డిప్పులు ఇలాంటివి ఉన్నప్పుడు ఆశపడడం సహజం. మన మంగ్లీ కేసులో చూడలేదా, 10 రూపాయలకి రూపాయికి 10 రూపాయలు వడ్డీ, 17 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్పి అంటే ఓమని పెట్టేశారు కదా. సో అంటే అది నిజంగా జరుగుతుందా లేదా పక్కన పెడితే, ఆ 1,00,00,000 మందిలో ఒకడు వెళ్తాడు రా అనుకుంటే ఆ ఒక్కడు నేనే అవ్వడానికి ఎందుకు కాకూడదు, నేనే 1,00,00,000 మందిలో పోటుగాడు అంటాడు. సో అలా చాలా మంది, అంటే మన జనాల నేచరే అది, ఆశ. బట్ ఇది అలా అనుకుంటే సొసైటీని కొంచెం ఎంతో కొంత డ్యామేజ్ చేసే ఆలోచనే ఉంది కదా. మీ ఎంటర్టైన్మెంట్ పక్కన పెడితే, జనాలను ఎంటర్టైన్ చేయడం పక్కన పెడితే, చాలా మందికి ఐ మీన్ ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు క్రియేట్ చేయడం, ఇది ఎప్పటిదాకా సాగుతుంది అంటే, యాజ్ లాంగ్ యాజ్ ఫర్ గాడ్స్ సేక్ అటువంటి ఏం జరగకూడదు. ఎవడైనా ఏదైనా చేసుకుంటే ఆ దెబ్బతో ఇది మొత్తం మూసుకుపోతుంది. ఏది అంటే బిగ్ బాస్ షో కదా, అగ్ని పరీక్ష లాంటివి. అంటే ఇంత పిచ్చా ఉండే జనాలతో నువ్వు డీల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీ ఫుటేజ్ పెంచుకోవడం కోసం మొహాన్ మీద నీళ్లు కొట్టి షూలు తొడడం అని చెప్పి, లేకపోతే అడ్డమైన తిట్టిన తర్వాత అంతది కూడా భరిస్తారు పాపం. ఆవిడెవరో ట్రాన్స్జెండర్ ఎవరో వచ్చారట, ఆవిడ బయటకు వచ్చేసింది, ఇన్నాళ్ళు నేను గుట్టుగా ఉంటున్నాను అని చెప్పి ఆవిడ ఏదో బాధపడుతుంది. సో ఏదైనా భరిస్తారు వాళ్ళు. బట్ ఛాన్స్ వచ్చేదాకా ఒకవేళ ఛాన్స్ రాకుండా మీరు ఆ ఫుటేజ్ వాడుకుంటున్నారంటే మాత్రం తగలెట్టేస్తారు. ఎవడైనా సరే ఏమైనా చేసుకుని కూడా వచ్చు అప్పుడు మీకు. సో మేబీ నెక్స్ట్ అగ్ని పరీక్షకి దే విల్ హ్యావ్ ఎ గైడ్ లైన్స్, ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అనేవి వాళ్ళు కూడా పెట్టుకోవాలి. ఒక మీరు ఇందాక అన్నారు కదా, మేము ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని ఒక అబ్బాయి చెప్పాడని చెప్పి, అలా నేను కూడా నాకు అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు 10-15 పేజీలు ఉంటుంది, ఎవడు చదువుతాడు ఇవన్నీ, చదవనివ్వలేదు అని చెప్పాడు. వచ్చిన వ్యక్తి అయితే మమ్మల్ని చదవనివ్వలేదు, అగ్రిమెంట్ సైన్ చేసి ఫాస్ట్గా ఇవ్వండి అని చెప్పారు. మనకి ఇస్తారు, ఒక కాపీ ఇస్తారు. సో మేబీ వాళ్ళకి ఇవ్వలేదేమో. బట్ నేనేమంటానంటే, నేను కూడా చూసుకోను. నేనేమనుకున్నాను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత, మనంతటికి మనమే వచ్చేస్తే మనం డబ్బులు కట్టాలేమో అనే ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండింది. అది నాకు మధ్యలో తర్వాత ఇప్పుడు క్లియర్ అయింది. వచ్చిన తర్వాత చూసుకుంటే అలాంటి పని ఏం చేయక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోతానంటే వాలంటరీగా నువ్వు వెళ్ళిపోవచ్చు చెప్పేసి. కాకపోతే నేను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి 4 సార్లు ఉండు అని అడిగే ఛాన్స్ ఉంటుంది తప్ప, నేను తిరిగి నువ్వు వెళ్ళిపోతాను. ఇప్పటికీ ఒక రీల్, ఇప్పటికి న్యూస్లో చాలా మంది, అది రూమర్ అయ్యిందో మరి ట్రస్టెడ్ న్యూసో తెలియదు కానీ, స్టార్టింగ్ వెళ్ళిన సంపూర్ణేష్ బాబు ఎంతో పే చేశాడు అని చెప్పి నడుస్తూ ఉందన్న. నాకైతే ఐ డోంట్ నో, నాకైతే ఎవ్వరు ఏం అడగలేదు. మేబీ వెళ్ళే ముందు మాత్రం పిఆర్ ఏమైనా కావాలా అన్నారు. అరే వాళ్ళు ఇచ్చే దాంట్లో నేను పిఆర్కి ఇచ్చుకుంటే ఇంకేముంటుంది అని నేను అనుకున్నా. బట్ స్టిల్ ఆ పిఆర్కి సంబంధించి కొంతమంది బ్యాచ్ అప్రోచ్ అవుతారు తప్ప, బిగ్ బాస్ సైడ్ నుంచి డబ్బులు ఇస్తావా అని ఏమి అడగరు. అంటే ఐ వాజ్ డైరెక్ట్లీ రికమెండెడ్ కదా, ఆస్క్డ్ బై ద మేనేజ్మెంట్. వాళ్ళే అడిగారు మేనేజ్మెంట్, వాడిని పట్టరమంటే వీళ్ళు వెళ్ళి నన్ను అడిగారు, నేను వచ్చాను. అలా కాకుండా జనరల్గా ఏమవుతుందంటే చాలా మంది ప్రొఫైల్స్ వీళ్ళ దగ్గరికి వస్తే, వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు అలా లేటర్ పెరుక్కుంటూ ఫైనల్ దాకా వెళ్తారు. ఇలా వచ్చిన వాటికి ఏ రికమెండేషన్ ఉండదు. ఇలా వచ్చిన వాటికి ఏమైనా ఉంటుందేమో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆ దారిలో రాలా, నా దారి రహదారిలాగా. సో ఇప్పుడు అగ్ని పరీక్ష, అగ్ని వరకే పరీక్ష వరకే. అగ్ని ఉప్పల బాలు రగిలిచ్చాడు, ఇప్పుడు అగ్ని బాగా గట్టిగా ఉంది, ఇప్పుడు అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. సో ఉప్పల బాలు రగిలించిన అగ్ని మీద ఇప్పుడు పరీక్ష జరుగుతుంది. అంటే జ్యూరీ మెంబర్స్ ఇప్పుడు ఆ జడ్జ్ కేటగిరీలో ఉన్న వాళ్ళ మీద చాలా మంది రకరకాల నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు నువ్వెవరివి, నీ అర్హత ఏంటి అంటే డైరెక్ట్ మొహం మీద అనేస్తున్నారు కదా, చాలా మందిని చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు, హ్యూమిలియేట్ చేస్తున్నారు. సో మీ స్థాయి ఏంటి అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఆన్సర్ చెప్పుకో, అదే కదా నీ పాయింట్. నిన్ను ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళ మీద నీ ఆన్సర్ చెప్పుకో. ఎలా అయితే ఉప్పల బాలు నీ ఆన్సర్ చెప్పుకోమని నువ్వు అడిగావు, ఇప్పుడు నిన్ను తిడుతున్నారు, నువ్వు ఆన్సర్ చెప్పుకున్నాడు నవదీప్, తప్పలేదు. నవదీప్ కూడా చెప్పుకున్నాడు కదా, చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. అంత ట్రోల్స్ వచ్చేసినాయి కాబట్టి ఆయన వెళ్తూ కార్లో ఏదో పెట్టుకొని చేశాడు కదా. అవును ఇలాగే ఉంటుంది, ఇదేమి పద్ధతిగా చెప్పాడు ఆయన. దట్స్ గుడ్. ఆ ట్రోల్స్కి సమాధానం చెప్పుకుంటున్నాడు. సో ఆయన నవదీప్ గారు అన్న సేమ్ ఒక పాయింట్, ఒక చీప్ ఎంటర్టైన్మెంట్ని నీ నుంచి జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు, అది మీరు ఫాలోయింగ్ అనుకుంటున్నారేమో అనేది నా అభిప్రాయం అని నవదీప్ అన్నారు. సేమ్ కైండ్లో ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే,
మీరు ఎంటర్టైన్మెంట్ పేరుతో డిగ్నిటీని కోల్పోయి కొంచెం బిహేవ్ చేస్తున్నారు. చాలా మంది దగ్గర చాలా వ్యత్యాసం కనిపిస్తా ఉంది. డిగ్నిటీ కోల్పోయి మరీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది. మీరు ఇదే బిహేవియర్ కంటిన్యూ చేస్తే అని. మీరేమంటారు అది? అబ్సల్యూట్లీ కరెక్ట్, హ్మ్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లేకపోతే నాగార్జున గారు, కౌన్ బనే కరోడ్పతి ఇలాంటివి చేసినప్పుడు ఎంత డిగ్నిఫైడ్గా ఆ జడ్జి స్థానంలో కూర్చున్నప్పుడు ఆ ఇది ఉంటుంది అనమాట. అంతెందుకండి, ఇప్పుడు మనకి జబర్దస్త్ లాంటి వాటిలో కూడా ఉన్న జడ్జిలు హ్మ్. ఇలా బిహేవ్ చేయలే ఎక్కడ. వాళ్ళు డీసెంట్గా వాళ్ళ జడ్జిమెంట్స్ ఇస్తున్నారు, వీళ్ళు ఏదో సెటరికల్లో వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. హ్మ్. ఈయన అంతే అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని వేసుకుండొచ్చు, కానీ బట్ హ్మ్. హ్మ్. ఆ జడ్జి స్థానంలో ఉన్న హుందాదనాన్ని ఖచ్చితంగా చేయాలి. హ్మ్. బట్ బిందుమాధవ్ ఎప్పుడైతే మొహం మీద నీళ్లు కొట్టిందో నాకు అక్కడ కరెక్ట్ కాదు. మేబీ దట్ కుడ్ హ్యావ్ బీన్ డన్ ఇన్ అనదర్ వే. హ్మ్. హ్మ్. ఎవరన్నా ఇంకో పార్టిసిపెంట్ని తీసుకొచ్చి ఇట్లా కొడితే ఏమవుతుందో వాళ్ళకి హ్మ్. ముందుగానే ఒక టాస్క్ ఇచ్చి ఇట్లా చెయ్యి, హ్మ్. వాడు ఎలా రియాక్ట్ అవుతాడు చూద్దాం అంటే వేరు. హ్మ్. ఒక జడ్జి స్థానంలో కూర్చొని నువ్వు అది చేసావంటే మేబీ జస్టిఫైడ్ అయ్యారు. బట్ సడన్గా హ్మ్. నాకు కూడా ఏంటి అనిపించింది, మేబీ హ్మ్. ఒక టీఆర్పీ టాక్టిక్స్ ఏమో అనిపిస్తుంది. ఈవెన్ దానికి అంటే ఇమ్మీడియేట్‌గా కాంప్రమైజ్ చేసుకోవడానికి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అంటే అవతల వాడు అఫెండ్ అవుతున్నాడేమో అని. అది కూడా చేయలేనట్టు అనిపించింది నాకు నిజంగా. మీరు వాటర్ కొట్టిన తర్వాత కూడా ఎక్కడ ఊరికే కొట్టాను ఫీల్ అవ్వలేదు కదా అని అడిగినట్టు గాని ఏమీ లేవు. అయ్యేమి లేవు. అవును, తిరిగి కొట్టమని అడిగారు. కొట్టమని కాదు, నన్ను హ్మ్. ట్రిగర్ చేయి, ఆ! ట్రిగ్గర్ దమ్ముంటే చేయమని. నన్ను ట్రిగర్ చేయి. హ్మ్. హ్మ్. ఆయన వెళ్ళి పోసేస్తా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏయ్ అంటున్నాడు అభిజిత్. యాహ్! ఆ, వాట్ ఇఫ్ ఒకవేళ శ్రీముఖి అన్నారు గదా! వాటర్ పోయి నిన్ను డైరెక్ట్ సెలెక్ట్ చేస్తాం అన్నప్పుడు, వాడు అక్కడి నుంచే బాటిల్ ఇసిరేస్తే ఓపెన్ చేసి క్యాప్ ఓపెన్ చేసి వాట్ విల్ హ్యాపెన్ అన్న? see, అంటే ఎవడి స్టైల్ వాడిది ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ట్రిగర్ చెయ్యి అన్నప్పుడు ట్రిగర్ అవ్వాలి మనుషులు. మనుషులు ఎప్పుడు ట్రిగర్ అవుతారు? ఆ, సెన్సిటివ్‌గా ఇలా ఉన్నప్పుడు బాటిల్ ఇసిరేసాడు రెడీగా ఇలా లేనప్పుడు. పట్టుకోవచ్చు, హ్మ్. లేకపోతే హ్మ్. నువ్వు పోస్తే నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హ్మ్. ట్రిగర్గా నేను ట్రిగర్ కాలేదు హ్మ్. హ్మ్. అనొచ్చు. హ్మ్. ప్రిపేర్డ్‌గా ఉన్నప్పుడు. హ్మ్. సెన్సిటివ్గా ఏదంటే వీళ్ళు ట్రిగర్ అవుతారు. కరెక్ట్. సపోజ్ వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి, ఆ చరణ్తో కూర్చున్నప్పుడు హ్మ్. హ్మ్. నేను సింగిలే, ఐఎమ్ నాట్ రెడీ టు మింగిల్ అంటే నేను హ్మ్. కూడా అదే, హ్మ్. హ్మ్. వీ డోంట్ వాంట్ మింగిల్ టు ఎనీబడి, నేను కూడా మీ క్లబ్లో జాయిన్ అవుతాను. ఈ హ్మ్. కన్వర్జేషన్ ఉన్నది హ్మ్. కదా. అందని ద్రాక్ష పొలనా అంటే ట్రిగ్గర్ అయ్యేవారు మేబీ. అంటే నేనేం చెప్తానంటే హ్మ్. అలా హ్మ్. కూడా చెప్పచ్చు. హ్మ్. మీకు నీళ్ళు వేసుకునే అదృష్టం ఎట్టాగో లేదు, మా మొహాన్ని నీళ్ళు కొడితే ఇక ఏమొస్తుంది అని అడగాలి. ఆ! కొంచెం అఫెండింగే, కరెక్ట్. కానీ ఆ! అఫెండింగ్ అంటే ట్రిగ్గర్ చేయమని నువ్వు అడిగావు కాబట్టి హ్మ్. నేను హ్మ్. చేశా. అయ్యావా హ్మ్. ట్రిగ్గర్ హ్మ్. అంటే ఖచ్చితంగా అవుతారు. చాలా పెద్ద స్టేట్మెంట్. యాహ్! కాదు, ట్రిగ్గర్ చాలా ట్రిగ్గర్ ట్రిగ్గర్ అవుతారు. ఆ! చేయమని నువ్వు అడిగావు కాబట్టి వాడు, లేకపోతే నేను చాలా కలిచాడు. హ్మ్. ఆ ఫీమేల్ కాబట్టి ముందే ట్రిగ్గర్ అయిపోద్ది అవుతారు, పక్కా. ఖచ్చితంగా అవుతారు. హ్మ్. అప్పుడు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి. బిగ్ బాస్ వాడు ఆ! ఆవిడ ట్రిగ్గర్ అయి 4 ఏడుపులు ఏడ్చినా కూడా ఆ! ఆ హ్మ్. ఆ నీళ్లు బాటిల్ నుంచి కాదు కళ్ళలో నుంచి వచ్చేవి. యాహ్! అప్పుడు తప్పులేదు. ఇప్పుడు హ్మ్. హ్మ్. సి ఆడదాన్ని తిట్టడం అనేది తప్పు, కానీ హ్మ్. ఆడది మనల్ని తిట్టినప్పుడు మనం తిట్టడం తప్పులేదు. బట్ ఇంకొక పాయింట్ ఉంది. సేమ్ మీరన్నట్టు ట్రిగ్గర్ చేయి సెలెక్ట్ చేస్తానన్నారా? ట్రిగ్గర్ అయ్యి మధ్యలో ఆపేసి ఎళ్ళిపోమన్న సందర్భం ఒకటుంది. రోస్ట్ చెయి అన్నప్పుడు నవదీప్ గారిని మీ హిట్‌ల గురించి మాట్లాడిన వెంటనే "నా రోస్ట్ చెయి తమ్ముడు. నా విషయాలెందుకు నా పర్సనల్ విషయాలని" ఇమ్మీడియేట్‌గా అందరూ ఫైర్ అయిపోయారు. ఫైర్ అయిపోయి వెంటనే రెడ్ అభిజిత్ ఇచ్చినట్టు. అంటే మాకు చూపించిన ఫుటేజ్ ప్రకారం. గుర్తుందా నేను మీకు? కూడా అదే అంటున్నా. హ్మ్. హ్మ్. నాకు అదే అనిపించింది. నాకు ఆ అబ్బాయి ఎందుకు గట్టిగా ట్రిగ్గర్ చేసి ఐ మీన్ ఏమంటారు రోస్ట్ చేసినట్టు హ్మ్. అనిపించలే. హ్మ్. హ్మ్. కానీ రోస్ట్ అయిపోయారు. ఆ, బేసికల్లీ అంటే ఒక ఫేజ్ గురించి మాట్లాడినప్పుడు రోస్ట్ చేయమన్నప్పుడు ఉమ్, అతను స్టార్ట్ చేసాడు జస్ట్. ఉమ్, నవదీప్ గారు మీరు ఆ టైంలో మీకు హిట్టులు లేవన్న వెంటనే ఆయన రోస్ట్ చేయి తమ్ముడు నా పర్సనల్ లైఫ్ ఎందుకు అని ఏదో సంథింగ్ అన్నారనమాట. నా అవునండి. కెరియర్ గురించి ఎందుకు అని చెప్పి. వెంటనే ముగ్గురు రోస్ట్ అయ్యారు. ముగ్గురు ఫైర్ అయ్యారు. ఐ మేబీ మీన్ ఎంత రోస్ట్ నవదీప్ అయ్యారో రోస్ట్ తెలీదు. చేయాల్సిన పద్ధతి అది కాదు. హ్మ్. హ్మ్. ట్రిగ్గర్ వేరు, రోస్ట్ వేరు. హ్మ్. హ్మ్. రోస్ట్ అంటే ఏంటంటే నువ్వు తిడుతున్నావా పొగుడుతున్నావా అర్థం కాకూడదు. ఓకే. ఆ! ఆ, ఆ! యాహ్! అంటే ఎలా సెటైరికల్‌గా. సెటరికల్గా అంటే అది కూడా ఇప్పుడు మీతో సెటైర్ వేస్తే మేము రిటైర్ అయిపోతాం అని తెలుసు సార్ ఆ! ఆ! అని ఒక డైలాగ్ ఆ! వేసుకొని స్టార్ట్ ఆ! చేయాలి. ఆ! అక్కడ ఏం చెప్పొచ్చు అంటే హైయెస్ట్ స్కోర్ సచిన్ టెండూల్కరే కొట్టారనుకుంటున్నారు చాలా మంది. బట్ హ్మ్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయనకన్నా ఎక్కువ స్కోర్ కొట్టింది మన నవదీప్ గారు ఆ! అన్నప్పుడు ఆ! ఆయన ఒక మేల్ ఈగో సాటిస్ఫాక్షన్ తోటి తిట్టాడా పొగిడాడా అని అర్థం కాక ఓకే ఓకే గుడ్ గుడ్ రికార్డ్స్‌లో లేని రికార్డ్ ఇది. అది అలాంటి ఏదైనా చేసి ఉండొచ్చు. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. సో ఆయన ఒక రకమైన నొప్పితో కూడిన బాధతో కూడిన ఆనందం కూడా ఉండేది. హ్మ్. యాహ్! యాహ్! యాహ్!
అంటే అందరికీ ఆ సెకండ్‌లో రా చేయాలని ఉండదు. పాపం హ్మ్. వాళ్ళు చెప్పిన పాయింట్లు కూడా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఇంత చక్కగా ఫుటేజ్ చూసి చేసుకొని చెప్తుంటే నేను కొంతవరకు స్పాంటేనియస్ ఆన్ ద స్పాట్ హ్మ్. వచ్చేసేవి నాకు బిగ్ హ్మ్. బాస్‌లో ఉన్నప్పుడు కూడా. అది కొంతవరకు ఉపయోగపడుతది. కానీ వాళ్ళ సిట్యుయేషన్ చెప్తారు. 72 మందిని ఒక రూమ్‌లో పెట్టి హ్మ్. ఆళ్ళు ఉడికిపోయి పాపం పొద్దునుంచి ఉండి ఎప్పుడొస్తాడు? వస్తాడా? పిలుస్తాడా? అని చెప్పి టక్కుమని ఒక పిలుపొచ్చేస్తే హ్మ్. వాళ్ళ మానసిక స్థితి అంత కరెక్ట్‌గా ఉంది. పొద్దున్న ఫస్ట్ ఒక అరగంట పిలిచారనుకో మంచి జోష్‌కెళ్తారు. వీళ్ళు కూడా జోష్‌గా ఉంటారు జడ్జిలు. హ్మ్. తర్వాత అయిపోయి పోరా అని వాళ్ళ యాటిట్యూడ్ మనం చూసే యాటిట్యూడే అలా తక్కువున్నప్పుడు, హ్మ్. హ్మ్. వీళ్ళకి పాపం ఎనర్జీ లేనప్పుడు వీ డోంట్ ఎక్స్‌పెక్ట్ దెమ్ టు పెర్ఫార్మ్ హ్మ్. అద్భుతంగా. హ్మ్. హ్మ్. సో, పాపం విధి ఆడిన వింత నాటకంలో వీళ్ళు బలైనట్టే పాపం. యాహ్! సో, ఫైనల్ క్వెషన్ ఇప్పటిదాకా మీరు కామనర్ లాగా మీరు మాట్లాడారు. ప్రజల్లో మనిషిలాగా మాట్లాడారు. వాట్ ఇఫ్ అంటే మీరు ఒకవేళ ఎక్స్ కంటెస్టెంట్ కాబట్టి మిమ్మల్ని ఒక మేనేజ్మెంట్‌లోకి బిగ్ బాస్ తీసుకొని, మిమ్మల్ని కూడా అందులో ఒక ప్రయారిటీగా తీసుకొని కమిటీలోకి అసలు అగ్ని పరీక్ష అవసరమా అని అడిగితే మీరేం చెప్తారు? ఖచ్చితంగా అగ్ని పరీక్ష ఈజ్ ఎ బ్యూటిఫుల్ స్కోప్ వాళ్ళకి. హ్మ్. హ్మ్. దీన్ని ఎక్స్‌టెండ్ చేసి వాళ్ళ టీఆర్‌పీలు కావచ్చు, హ్యూజ్ మనీ కూడా కదా దాంట్లో. హ్మ్. సో, దాన్ని ట్రాన్స్‌పరెంట్‌గా తీసుకెళ్ళడం వల్ల ఇంకా పెరుగుతది. హ్మ్. ట్రాన్స్‌పరెన్సీ చూపించు. ఆ ట్రాన్స్‌పరెన్సీ చూపిస్తే నీకొక్క రిమార్క్ రాదు. సో, ఆ ట్రాన్స్‌పరెన్సీ ఈజ్ మిస్సింగ్. ఇప్పుడు ఈ ఉప్పల్ బాలు వివాదంలో అదే ప్రాబ్లమ్. ఫుటేజ్ చూపించేసేయి మొత్తం. హ్మ్. హ్మ్. సో, జనాలకి ఓకే. డన్. మీరన్నది కరెక్టే. మీరు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారు. గుడ్. హ్మ్. హ్మ్. అంతే. సో, ఇప్పుడు ఎంతసేపు కూర్చొని మీరు ఇన్ని మాటలు చెప్పారు. ఇందాక ఎక్కువ తీసుకున్న అంటే ప్రయారిటీగా తీసుకున్న సీన్ ఏంటంటే నీళ్లు కొట్టడం బిందు మాధవ్ గారు. మీరు ఆ సిట్యుయేషన్‌లో ఉంటే అసలు మీరేమనేవారు? మేబీ ఆన్ ద స్పాట్ అంత ఐడియా ఏదో ఒకటి వచ్చేస్తది. హ్మ్. హ్మ్. ఇందాక చెప్పింది కాకపోయినా ఇప్పుడు ఏమనిపిస్తదంటే, బిందు మాధవ్ అంటే బిందుతో కొడతాం అనుకున్నాను బాటిల్‌తో కొట్టావా అంటాడు. ఆ! ఏదో ఒకటి యాహ్! యాహ్! వచ్చేసేది. యాహ్! అంటే ఇట్స్ మీరు నా ఇట్స్ బిగ్ బాస్ సీజన్ హ్మ్. చూసుంటే హ్మ్. అలా వచ్చేసేవి. అలా హ్మ్. ఒగ్గా. బట్ కొంతమందికుంటది. ఆ స్పాంటేనిటీ ఐస్ చరణ్‌లో బ్రేకర్, చూసాను ఐస్ నేను. బ్రేకర్ అయ్యేది ఈ డైలాగ్ ఇలా పడితే. యాహ్! నైస్. నైస్. పేరుకి సార్థకత అయ్యేది. యాహ్! ఇంకే అన్న థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.